ఒక మృదువైన స్వరం, హలో, రాకుమారి అని పిలిచింది. ప్రెస్టీ చుట్టూ చూడగా, ఒక కొమ్మ మీద ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉండటం కనిపించింది. ఆమె మెత్తటి ఊదా, గులాబీ రంగుల దుస్తులు ధరించి ఉంది, మరియు ఆమె జుట్టు చిన్న అత్తి పువ్వులతో అలంకరించబడి ఉంది. నేను అత్తి పండ్ల అమ్మాయిని. ఈ అత్తి చెట్టును నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె తీయని చిరునవ్వుతో చెప్పింది. యువరాణి ప్రెస్టీ కళ్ళు మెరిశాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అత్తి పండ్లు ఏం చేస్తాయి? అత్తి పండ్ల అమ్మాయి తలూపింది. అవును. కానీ మీరు ఒకేసారి మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకు కాదు? అని యువరాణి ప్రెస్టీ ఆసక్తిగా అడిగింది. అత్తి పండ్లను ఎక్కువగా తింటే, మీ కడుపు నిండుగా ఉన్నట్లు లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు అని ఆ చిన్న అమ్మాయి మెల్లగా వివరించింది. వారిద్దరూ అంజూరపు చెట్టు కింద నవ్వుకున్నారు. పండ్లను ఆస్వాదిస్తాను, కానీ మరీ ఎక్కువగా కాదు. ఈ కథలోని నీతి, ఆరోగ్యకరమైన పండ్లు మనకు మంచివి.